హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పాస్వర్డ్ బేస్డ్ డోర్ లాక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం ఉన్న ఈ జనరేషన్లో కంప్లీట్గా టెక్నాలజీ మీద బేస్ అయిపోయాం. కానీ దాని మీద డిపెండ్ అవ్వకూడదు, యూజ్ చేసుకోవాలి. టెక్నాలజీ చాలా వరకు దానివల్ల డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్రతి వర్క్ కూడా చాలా ఈజీగా అవుతుంది ఈ రోజుల్లో. అయితే దాన్ని ఎంత మేరకు మనం ఉపయోగించుకోవాలో దాని మీద బేస్ అవ్వకూడదు. సపోజ్ ఇప్పుడు ఈ లాక్ సిస్టమ్ ఉంది. ఈ లాక్ సిస్టమ్ మనం దీని మీద డిపెండ్ అయ్యి మనం లాక్ చేసినప్పుడు అది ఒకవేళ ఫెయిల్ అయిందనుకోండి, దానికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటన్నది కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ బస్ జర్నీ చేస్తుంటాం. వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా ఆ మిషన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనం అమౌంట్ ఇవ్వగానే దాని మీద ఆ డిజిట్స్ అయి టైప్ చేసి ఆ యూనిట్ నుంచి మనకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు దానికి కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఈ మాన్యువల్ టికెట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే లోగడ ఇదివరకు కొన్ని సిటీ బస్సుల్లో ఇస్తుంటారు కదా టికెట్స్, అవి ఆ విధంగా అలాగా ఒక ఆప్షన్ కూడా పెట్టుకుంటారు. ఇది ఎప్పుడైతే పని చేయలేదో దాన్ని యూస్ చేస్తారన్నమాట. ఓకే, అటువంటి చోట చాలా ఉపయోగకరమే. అలాగా దాని మీద డిపెండ్ అవ్వలేదు. ఆ విధంగా డిపెండ్ అయ్యారనుకోండి, సడన్గా ఆ యూనిట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలన్నా అప్పుడు ఇబ్బందే కదా. కాబట్టి అక్కడ సెకండ్ ఆప్షన్ కింద ఈ టికెట్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. అప్పుడు టికెట్ పంచ్ చేసి ఇస్తారు. అయితే అలాగా మనం కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఇందులో ఈ ఐసీ ఒకటి ఉంటుంది, CD4017 దీని నెంబరు. ఈ ఐసీ, డయోడ్స్, ఈ ట్రాన్సిస్టర్స్, ఎల్ఈడీస్, రిలే స్విచెస్, ఈ కీబోర్డు, ఈ జనరల్ పీసీబీ యూస్ చేస్తున్నాం మనం. దీని సర్క్యూట్ మనం వచ్చేసి ఎలా ఉంటుందంటే, దీని సర్క్యూట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ఐసీ ఉంటుంది కదా, ఈ ఐసీకి ఉన్నటువంటి ఈ పిన్ నెంబర్స్ ఆధారంగా మనం ఈ కనెక్షన్స్ ఇస్తాం. ఇక్కడ ఐసీ అండ్ డయోడ్స్ ఉంటాయి. ఇవేంటంటే మనం డిజిట్స్ మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇటు నుంచి తీసుకుంటాం అనమాట. అది ఎలాగంటే కంప్లీట్ సర్క్యూట్ మీకు డ్రా చేసి చూపిస్తాను. ఇవి పుష్ బటన్స్ అనమాట. అంటే ఈ పుష్ టు ఆన్ సింబల్ ఈ విధంగా ఉంటే పుష్ టు ఆన్ అనమాట. ఇది వన్ టైమే ఆన్ అవుతుంది. అంటే మనం పుష్ చేసినంతసేపు ఆన్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రెస్ ఫింగర్ దాని మీద తీస్తామో ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే సేమ్ కంప్యూటర్ కీబోర్డ్ లాగా, కీబోర్డ్ కానివ్వండి, మన సెల్ ఫోన్కి ఉన్న కీబోర్డ్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట. ఇది 10K రెసిస్టర్. ఇది ట్రాన్సిస్టర్. ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ ట్రాన్సిస్టరు దీని బేస్కి 10K రెసిస్టర్ ఉంటుంది. 10K రెసిస్టర్ దాని బేస్కి వెళ్తుంది. అదే ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్ నుంచి మనం రిలేకి ఇస్తాం అనమాట. రిలే అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రిలే స్విచ్ అనమాట. ఈ రిలేకి ప్యారలల్గా ఇంకో డయోడ్ వేస్తాం. ఇది మొత్తం ఇది 9 volts మీద ఆపరేట్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ 1K రెసిస్టర్ ఒకటి వస్తుంది. అంటే దీని ద్వారా మనకి ఎల్ఈడి ఇండికేషన్ అనమాట ఇది. అంటే దాని స్టేటస్ అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే ఈ రిలేకి ప్యారలల్గా ఉంటుంది. ఈ ఎల్ఈడి సింబల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ ఐసీకి పాజిటివ్ పిన్ నెంబర్ 16కి వెళ్తుంది అనమాట.
ఈ పిన్ నెంబర్ 8 అండ్ పిన్ నెంబర్ 13 గ్రౌండ్. ఇది CD 4017 ఐసి 4017 ఐసి అనమాట. ఇది అవుట్పుట్ వస్తుంది. డయోడ్ 1, D2, D3, D4, D5. మిగతావి ఇటు వచ్చేసి అది ప్లస్ లైన్ నుంచి మొత్తం మిగతా పుష్ బటన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. 1, 2, 3, 4, 5, ఇక్కడ 6 పుష్ బటన్స్ వస్తాయి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. దీని వాల్యూ వచ్చేసి 100 మైక్రోఫారడ్స్ అనమాట. 25 వోల్ట్స్, 25 అయినా 16 అయినా కావచ్చు. 100 μF, 100 మైక్రోఫారడ్స్ ఈ కెపాసిటీ వాల్యూ. అయితే ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ కీస్ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి కీబోర్డ్కి అండ్ ఈ అవుట్పుట్. ఇక్కడ మనం ఇది 5 వోల్ట్స్ కానీ 6 వోల్ట్స్ కానీ రిలే తీసుకోవచ్చు. 6 వోల్ట్స్ రిలే ఈ రిలే స్విచ్ అనమాట. ఈ రిలే స్విచ్ 6 వోల్ట్స్. ఇది ఇలా తీసుకున్న తర్వాత మనం ఇది ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఇక్కడ నుంచి మనం ఒక ఈ మెకానిజం ఉంటుంది. అంటే ఈ డోర్ ఓపెన్ క్లోజ్ కోసం. అంటే అందులో ఉన్నటువంటి మోటార్కి సప్లై వెళ్తుంది. ఒకసారి సప్లై వెళ్ళినప్పుడు ఆ మోటార్ ఫ్రంట్కి తిరగడం, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు రివర్స్ తిరగడం. అంటే అది క్లాక్ వైజ్లో తిరిగినప్పుడు డోర్ క్లోజ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో తిరిగినప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అది నార్మల్ పొజిషన్లో అది క్లాక్ పొజిషన్లో ఉంటుంది, క్లోజ్ పొజిషన్లో. అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఈ సర్క్యూట్ ఆధారంగా ఈ PCBలో ఇవి మొత్తం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఈ కాంపౌండ్స్ అన్నీ, ఇది డయోడ్స్, ఈ కెపాసిటర్స్, ఈ ఐసి, ఇవన్నీ ఈ సర్క్యూట్లో ఉంచి మొత్తం సోల్డరింగ్ చేద్దాం. సరే, అవన్నీ సోల్డరింగ్ చేసి చూపించాలంటే ఎంత అవుతుంది. అయితే ఇప్పుడు నేను అది మొత్తం కన్స్ట్రక్ట్ చేసి చూపిస్తాను. దీని పాస్వర్డ్ వచ్చేసి 8391 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 8391 ఓపెన్, 0 క్లోజ్. 8391 ఓపెన్, 0 క్లోజ్. 8391 ఓపెన్, 0 క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.